మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, మేడ్చల్ జిల్లాలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వి వాంట్ జస్టిస్, కలెక్టర్ బయటికి వస్తావా, మమ్మల్ని లోపలికి రమ్మంటారా అంటూ నినాదాలు చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంటే ఈ జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంఈఓ పోస్టులు ఒక్కడు కూడా పర్మనెంట్ ఎంఈఓ లేరు. ఈరోజు 15 మండలానికి 15 మండలాలు ఖాళీగా ఉన్నాయి. ఒక ఎంఈఓ ఇన్ఛార్జ్ ఎంఈఓ తీసుకొని 8 మండలాలు 7 మండలాలు చూస్తా ఉన్నారు. వాళ్ళు చూసే మండలాలు కూడా ఈరోజు ఏ ఒక్క మండలంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలలు మన బడ్జెట్ వచ్చింది, ఆ బడ్జెట్ ఎక్కడ ఏం చేశారని తెలియదు. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. అంటే ఏం చేస్తున్నారు అంటే డిఓ గారేమో లోపల కూర్చుంటారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో భోజనాలు కూడా మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టట్లేదు. గతంలో టిఫిన్ పెట్టారు, టిఫిన్ లంచ్ ఈరోజు లంచ్ పెడతారు, కానీ ఈరోజు టిఫిన్ పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే అది కూడా అమలు చేయడానికి మన చేతిలో లేదా? ఈరోజు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు కావచ్చు, ఎంఈఓ పోస్టులు కావచ్చు, లెక్చరర్ పోస్టులు కావచ్చు, గుర్తింపు లేని విద్యా సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలను కింది చేసి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ మన అధికారులు మద్దతు ఇస్తా ఉన్నారు. మన అధికారులు విచ్చల వీడియో పెట్టుకునేటట్టు ఈరోజు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాల ఎందుకు అభివృద్ధి చేస్తలేరు? కాబట్టి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలి. షిఫ్ట్ వైజ్గా ఈరోజు గతంలో కలెక్టర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. షిఫ్ట్ వైజ్గా నడుస్తున్న జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలను పర్మనెంట్ గవర్నమెంట్ నిర్మిస్తామని చెప్పారు, కానీ అది కూడా చేయలేదు. కాబట్టి అవన్నీ డిమాండ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మీరు కూడా ఈ విద్యార్థులందరికీ చెప్పాలి. నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 8,243 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయకుండానే వాళ్లు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు. మేము ఒకేసారి మొత్తం బకాయిల్ని విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుని చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని రకాల సెట్లు నడుస్తా ఉన్నాయి. లా సెట్, ఐ సెట్, అలాగే ఇతర మెడికల్ కౌన్సిలింగ్ నడుస్తా ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్లకి తమ సర్టిఫికెట్ తీసుకుని ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్లాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వనపర్తి జిల్లాలో లావణ్య అనే అమ్మాయి ఈ స్కాలర్షిప్ రాలేదని, సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దుస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టోకెన్లు ఇచ్చి ఈ కుబేరులో ఉన్నటువంటి ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని తక్షణం విడుదల చేయాలని, అలాగే ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్ ఈ రోజు చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం విడుదల చేయాలి. లేదనంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఈ సమావేశాల సందర్భంగా కూడా చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.